అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రో సేవా ఛానల్కి స్వాగతం. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సింహరాశివారికి 2026 మార్చి 13 శుక్రవారం, 14 శనివారం, 15 ఆదివారం, 16 సోమవారం రోజుల రాశిఫలాలు. ఈ వీడియోను ఎంతో శ్రద్ధగా మీకు ఉపయోగపడేలా మనస్ఫూర్తిగా సిద్ధం చేశాను. మీరు చాలామంది వీడియో చూస్తున్నారు, చివరి వరకు చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. దయచేసి ఒకసారి ఆలోచించండి. మీకోసం ప్రతిరోజూ ఇలాంటి వీడియోలు చేయడానికి మీ సపోర్ట్ చాలా అవసరం. గోవింద ఆస్ట్రో సేవా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ ఆశీర్వాదం మాకివ్వండి. మరియు కామెంట్లో తప్పకుండా ఓం నమః శివాయ అని టైప్ చేయండి. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరలో చెప్పే పరిహారాలు మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటాయి. ఇప్పుడు మనం ప్రారంభిద్దాం సింహరాశి ఫలాలు. ఈ సమయంలో సూర్యుడు అష్టమస్థానం ప్రభావాన్నిస్తున్నాడు. అష్టమస్థానం ప్రభావం ఉన్నప్పుడు జీవితంలో అనుకోని మార్పులు, ఆలస్యాలు, మనసుకు భారంగా అనిపించే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తాయి. బుధుడు వక్రస్థితిలో ఉండడం వల్ల మాటల విషయంలో జాగ్రత్త అవసరం. మీరు చెప్పినది ఒకలా, ఎదుటివారు అర్థం చేసుకునేది మరోలా ఉండే అవకాశముంది. శని ప్రభావం కారణంగా ఈ 4 రోజుల్లో కష్టపడి చేసిన పనికి వెంటనే ఫలితం రాకపోవచ్చు. కాని ఇది నష్టకాలం కాదు, పరీక్షకాలం. గురుగ్రహం లాభస్థానానికి దృష్టిస్తున్నందువల్ల చివరికి మీరు చేసిన శ్రమ వృధా కావడం లేదు. ఆలస్యంగా అయినా ఫలితం వస్తుంది. రాహు సంబంధ స్థానంలో ఉండడం వల్ల పరిచయాల్లో గందరగోళం, నమ్మిన వాళ్ల వల్ల నిరాశ, అనుకోని మాటలు వినాల్సి వచ్చే పరిస్థితులు కనిపిస్తాయి. కాని ఇదే సమయంలో మీరు ఎవరు నిజంగా మీవారు అనేది తెలుసుకునే కాలం కూడా ఇదే. ఈ 4 రోజులు సింహరాశివారికి పూర్తిగా మార్పు ప్రారంభం చూపించే కాలం. మొదట ఇబ్బంది కనిపిస్తుంది, తరువాత దారి కనిపిస్తుంది, చివరికి దైవ అనుగ్రహం అనుభవంలోకి వస్తుంది. ఈ రోజులలో మీరు అనుకున్న పని సరిగ్గా జరగకపోవచ్చు. చిన్న పని కూడా ఆలస్యమవుతుంది. ఒక పని పూర్తయ్యేలోపు మరో పని అడ్డుగా వస్తుంది. దీనివల్ల మనసులో అసహనం పెరుగుతుంది. కొన్ని విషయాల్లో మీరు చాలా శ్రమపెట్టినా గుర్తింపు రావడం లేదు అనిపిస్తుంది. మీరు చేసిన సహాయం కూడా కొందరు గుర్తుపెట్టుకోరు. ఈ పరిస్థితి మీకు బాధ కలిగిస్తుంది. ఇది దురదృష్టం కాదు, ఈ కాలం మీ సహనాన్ని పరీక్షించే కాలం. శని ప్రభావం ఉన్నప్పుడు వెంటనే ఫలితం రావడం కష్టం. కాని ఈ సమయంలో వదిలిపెట్టకుండా నిలబడిన వారికి తరువాత మంచి కాలం తప్పకుండా వస్తుంది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకండి. కోపంతో చెప్పిన మాటలు సంబంధాలను దూరం చేస్తాయి. శాంతంగా ఉండటం వల్ల తరువాత మంచి ఫలితం వస్తుంది. ఈ కాలం తరువాత కుటుంబంలో మళ్లీ కలిసే సూచనలున్నాయి. ఈ సమయంలో మీ గురించి ఇతరులు మాట్లాడే అవకాశం ఉంది. మీరు ఎదగకుండా అడ్డుకోవాలని చూసేవాళ్లు ఉండవచ్చు. మీరు చేసే పనిలో ఆలస్యం రావడానికి కారణం బయటవాళ్లు కూడా కావచ్చు. మీరు నమ్మిన వ్యక్తి మాట మార్చే అవకాశముంది. ఒక పనికోసం ఎదురుచూసి నిరాశ చెందవచ్చు. అధికార సంబంధ విషయాల్లో కూడా ఆలస్యం కనిపిస్తుంది. మీరు మంచి పని చేసినా వెంటనే ఫలితం రాకపోవచ్చు. కానీ ఈ కాలంలో మీరు వదిలిపెట్టకుండా ప్రయత్నం చేస్తే తరువాత పెద్ద లాభం వస్తుంది. సింహరాశివారికి ఈ 4 రోజులు ఒక పరీక్షల కాలం. కాని ఈ పరీక్షల తర్వాత మీకు గౌరవం పెరుగుతుంది. మీ విలువ గుర్తించేవాళ్లు మీ దగ్గరకు వస్తారు. బయట ప్రపంచంలో వచ్చే ఇబ్బందులు మీలో ధైర్యం పెంచడానికి వస్తాయి. ఈ కాలంలో మీరు ఓర్పు పాటిస్తే తరువాత మీరున్న స్థాయి మారుతుంది. ఈ 4 రోజుల్లో సింహరాశివారికి ముఖ్యంగా కనిపించే విషయం ఆర్థిక ఒత్తిడి. డబ్బు పూర్తిగా లేకపోవడం కాదుగాని అవసరమైన సమయంలో చేతిలో ఉండకపోవడం వల్ల ఇబ్బందనిపిస్తుంది. రావాల్సిన డబ్బు ఆలస్యమవుతుంది. ఎవరో ఇవ్వాల్సినది ఇవ్వకుండా వాయిదా వేయవచ్చు. ఇప్పటికే చేసిన ఖర్చులు గుర్తుకొచ్చి మనసులో భయం పెరగవచ్చు. ఒక పనికోసం పెట్టిన డబ్బు వెంటనే తిరిగి రాకపోవచ్చు. అప్పు తీసుకోవాలా వద్దా అనే సందేహం కూడా వస్తుంది. ఈ కాలంలో ముఖ్యంగా చేయాల్సిన పని అవసరం లేని ఖర్చులు తగ్గించడం. ఈ 4 రోజుల్లో పెద్ద కొనుగోలు, పెట్టుబడి లేదా అప్పు తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా ఇతరుల మాట నమ్మి డబ్బు పెట్టకండి. కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. కొంతమందికి ఇంటి పనులు, వైద్య ఖర్చులు లేదా పాత బాకీలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది తాత్కాలిక ఒత్తిడి మాత్రమే. గురుదృష్టి ఉన్నందువల్ల పూర్తిగా నష్టం కాదు. ఈ కాలంలో మీరు నేర్చుకునే విషయం డబ్బు విలువ.
తర్వాత వచ్చే మంచి కాలంలో మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్లేలా ఈ అనుభవం ఉపయోగపడుతుంది. డబ్బు విషయంలో ఎవరిమీదా పూర్తిగా ఆధారపడకుండా మీరే ప్లాన్ చేసుకుంటే ఇబ్బంది తక్కువగా ఉంటుంది. ఉద్యోగం చేసే సింహరాశివారికి ఈ 4 రోజులు కొంచెం గట్టిగా అనిపించవచ్చు. పని ఎక్కువగా ఉండి ఫలితం తక్కువగా కనిపించవచ్చు. పై అధికారులు ఎక్కువగా గమనించే సమయం ఇది. చిన్న తప్పు కూడా పెద్దదిగా కనిపించవచ్చు. మీరు నిజాయితీగా పనిచేసినా కొంతమంది మీ మీద అసంతృప్తి చూపించే అవకాశం ఉంది. సహచరుల మధ్య కూడా మాటలు తేడా రావచ్చు. మీరు చెప్పినది తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఈ సమయంలో ముఖ్యంగా కోపం నియంత్రించాలి. ఉద్యోగం వదిలేయాలా అనే ఆలోచన కూడా కొందరికి రావచ్చు. కానీ ఈ 4 రోజుల్లో తీసుకునే నిర్ణయం తర్వాత పశ్చాత్తాపం ఇవ్వవచ్చు. కాబట్టి తొందరపడకండి. కొంతమందికి పని మార్పు, శాఖ మార్పు లేదా బాధ్యతలు పెరగడం కనిపిస్తుంది. మొదట ఇది కష్టం అనిపించినా తర్వాత ఇదే మీకు ఉపయోగపడుతుంది. మీ కష్టాన్ని గమనించే వ్యక్తి ఒకరు ఉంటారు. వెంటనే కాదుగాని కొంతకాలం తర్వాత మీకు మంచి అవకాశం వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ కాలంలో మీరు చేయాల్సింది పనిమీద దృష్టి, మాటలలో జాగ్రత్త, కోపం తగ్గించడం. వ్యాపారం చేసే సింహరాశివారికి ఈ 4 రోజులు నెమ్మదిగా అనిపిస్తాయి. కస్టమర్లు తగ్గినట్లు అనిపిస్తుంది. డీల్ అవ్వాల్సింది ఆగిపోవచ్చు. మాట్లాడిన పని చివరి నిమిషంలో మారిపోవచ్చు. డబ్బు తిరిగి రావడంలో ఆలస్యం ఉంటుంది. కొంతమందికి భాగస్వాములతో అభిప్రాయ భేదం రావచ్చు. మీరనుకున్న ప్లాన్కి ఇతరులు ఒప్పుకోకపోవచ్చు. ఈ సమయంలో కొత్త పని మొదలుపెట్టడం కన్నా ఉన్న పని సరిచేసుకోవడం మంచిది. పాత బాకీలు వసూలు చేయడం, ఖర్చులు తగ్గించడం, లెక్కలు సరిచూడడం మంచిది. కొంతమందికి ఈ 4 రోజుల్లో కొత్త పరిచయం వస్తుంది. వెంటనే లాభం ఇవ్వదుగాని తర్వాత ఉపయోగపడుతుంది. శని ప్రభావం ఉన్నప్పుడు ఆలస్యం ఎక్కువగాని పూర్తిగా నష్టం కాదు. కాబట్టి భయం పడకండి. ఓపికగా ఉంటే మళ్లీ వ్యాపారం ముందుకు కదులుతుంది. ఈ కాలంలో మీరు తీసుకునే జాగ్రత్తలు భవిష్యత్తులో మీకు లాభమిస్తాయి. విద్యార్థులకి ఈ 4 రోజులు కాన్సంట్రేషన్ తగ్గినట్లనిపిస్తుంది. చదవడానికి కూర్చున్నా మనసు వేరే విషయాల మీదికి వెళుతుంది. మొబైల్, ఆలోచనలు, టెన్షన్ ఇవి చదువుకు అడ్డుగా ఉంటాయి. ఇప్పటికే చదివినది కూడా మరిచిపోయినట్లనిపిస్తుంది. పరీక్షలు దగ్గరలో ఉన్నవారికి భయం పెరుగుతుంది. కానీ ఇది నిజంగా మరిచిపోవడం కాదు, మానసిక ఒత్తిడి. ఈ సమయంలో ముఖ్యంగా ఉదయం చదవడం మంచిది. రాత్రి ఎక్కువగా ఆలోచించకండి. ఒకేసారి ఎక్కువ చదవాలని ప్రయత్నించకండి. కొంచెం కొంచెంగా చదివితే గుర్తుంటుంది. తల్లిదండ్రులు కూడా ఈ సమయంలో పిల్లల మీద ఎక్కువ ఒత్తిడి పెట్టకపోవడం మంచిది. ప్రోత్సహిస్తే ఫలితం వస్తుంది. కొంతమందికి ఈ 4 రోజుల్లో గురువు, స్నేహితుడు లేదా పెద్దవారి ద్వారా మంచి సలహా వస్తుంది. అది పాటిస్తే చదువులో మెరుగుదల కనిపిస్తుంది. ప్రేమలో ఉన్న సింహరాశివారికి ఈ 4 రోజులు భావోద్వేగంగా ఉంటాయి. మీరు అనుకున్నంతగా ఎదుటివారు స్పందించకపోవచ్చు. చిన్న విషయం మీద పెద్దగా అనిపిస్తుంది. సందేహం, అసహనం, మాట్లాడకుండా ఉండడం ఇవి సంబంధంలో దూరం పెంచుతాయి. మీరు చెప్పిన మాటను తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది. కొంతమందికి పాత విషయం మళ్లీ బయటకు రావచ్చు. ఎవరో ఒకరి గురించి విన్న మాట వల్ల గొడవ రావచ్చు. ఈ సమయంలో వెంటనే నిర్ణయం తీసుకోకండి. మాట్లాడకుండా ఉండడం సమస్యను పెంచుతుంది. శాంతంగా మాట్లాడితే సమస్య తగ్గుతుంది. ముందుగా మీరు మాట్లాడితే సంబంధం కాపాడుకోవచ్చు. కొంతమందికి ఈ 4 రోజుల్లో సంబంధం గురించి పెద్ద నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన వస్తుంది. కానీ ఈ సమయంలో తీసుకునే నిర్ణయం స్థిరంగా ఉండకపోవచ్చు. కాబట్టి వేచి చూడడం మంచిది. ఈ కాలం తర్వాత సంబంధం మరింత బలపడే సూచనలు ఉన్నాయి. పరీక్ష తర్వాతనే బంధం బలంగా మారుతుంది. ఈ 4 రోజుల్లో సింహరాశివారికి ముఖ్యంగా కనిపించే విషయం వివాహ జీవితంలో వచ్చే చిన్న చిన్న విభేదాలు. పెద్ద సమస్యలు కాకపోయినా మాటల తేడా వల్ల మనసులో దూరం పెరిగినట్లు అనిపిస్తుంది. ఒకరు చెప్పింది మరొకరు పూర్తిగా వినకపోవడం, అర్థం చేసుకోకపోవడం వల్ల అసహనం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఈ సమయంలో ముఖ్యంగా గమనించాల్సింది కోపం. వెంటనే స్పందించడం వల్ల పరిస్థితి కఠినంగా మారుతుంది. మీరు చెప్పిన మాట ఎదుటివారికి గాయం చేసే అవకాశముంది. తరువాత మీరు బాధపడినా అప్పటికే మాట బయటకు వెళ్ళిపోయుంటుంది. ఇంటి ఖర్చులు, బాధ్యతలు, కుటుంబ సభ్యుల విషయాలు, పిల్లల చదువు, ఆస్తి లేదా ఉద్యోగం సంబంధమైన విషయాల మీద చర్చలు జరుగుతాయి. ఈ చర్చలు సరిగ్గా ముగియకపోతే గొడవగా మారే అవకాశముంటుంది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా ఒకరు తగ్గితే సమస్య వెంటనే తగ్గుతుంది. ఇద్దరూ గట్టిగా నిలబడితే పరిస్థితి కఠినమవుతుంది. శనిప్రభావం ఉన్నప్పుడు మాటలు కఠినంగా ఉంటాయిగాని మనసులో అంత కోపముండదు. కొంతమందికి పాత విషయాలు మళ్లీ గుర్తుకురావచ్చు. గతంలో జరిగిన సంఘటనలను మళ్లీ మాట్లాడ్డం వల్ల బాధ పెరుగుతుంది. ఈ సమయంలో పాత విషయాలు తవ్వకపోవడం మంచిది. పరిష్కారమేమిటంటే కలిసి కూర్చొని శాంతంగా మాట్లాడ్డం.
ఎవరు గెలిచారు అనే భావన కాకుండా సంబంధం నిలబడాలి అనే భావన ఉంటే సమస్య తేలికగా ముగుస్తుంది. ఈ 4 రోజులు పూర్తయ్యాక మళ్లీ సర్దుకునే సూచనలు ఉన్నాయి, కాబట్టి తొందరగా నిర్ణయం తీసుకోవద్దు. ఈ సమయంలో సింహరాశివారికి తమ స్వభావం స్పష్టంగా కనిపించే కాలం. మీలో ఉన్న ధైర్యం, నమ్మకం, నిజాయితీ బయటపడుతుంది. కాని అదే సమయంలో కోపం, గర్వం, తట్టుకోలేని స్వభావం కూడా బయటకు రావచ్చు. సింహరాశివారికి సహజంగా నాయకత్వ లక్షణం ఉంటుంది. ఎవరికీ తక్కువగా కనిపించకూడదు అనే భావన ఉంటుంది. ఈ 4 రోజుల్లో అదే భావన సమస్యలకు కారణం కావచ్చు. మీరు నిజం చెప్పినా చెప్పే విధానం కఠినంగా ఉంటే ఎదుటివారు దూరమవుతారు. కాబట్టి మాటలలో మృదుత్వం అవసరం. ఈ కాలంలో మీకు మీరే పరీక్ష. ఎవరో తప్పు చేసినా మీరు ఎలా స్పందిస్తారు అనేది ముఖ్యము. మీరు శాంతంగా ఉంటే గౌరవం పెరుగుతుంది, కోపంగా ఉంటే అపార్థం పెరుగుతుంది. మంచి లక్షణం, మీరు కష్టాల్లో కూడా నిలబడగలరు. చెడు లక్షణం, బాధను బయటపెట్టకుండా లోపలే పెట్టుకుంటారు. ఈ 4 రోజుల్లో మీరు నేర్చుకోవలసింది సహనం. మీరు ఓపికగా ఉంటే తరువాత కాలంలో మీకు గౌరవం, పేరు, స్థానం పెరుగుతుంది. మీ వ్యక్తిత్వం మారే ప్రారంభం ఇదే. ఈ సమయంలో మీకు బయట ప్రపంచం కంటే లోపలి ఆలోచనలు ఎక్కువగా అనిపిస్తాయి. కొంతసేపు ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది, ఎక్కువగా మాట్లాడాలని అనిపించదు. ఇది నిరాశ కాదు, ఇది మనసు ప్రశాంతత కోసం వెతుకుతున్న సమయం. ఈ కాలంలో మీరు మీ జీవితాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. నేను చేస్తున్నది సరైనదా, ఇంకేమైనా మార్పు అవసరమా అనే ప్రశ్నలు వస్తాయి. కొంతమందికి దేవాలయానికి వెళ్లాలని, జపం చెయ్యాలని, భక్తి పెంచాలని అనిపిస్తుంది. ఇది చాలా మంచి సూచన. గ్రహస్థితి మనస్సును లోపలికి తిప్పే కాలం. ఇంతకాలం బయట విషయాల మీద దృష్టిపెట్టిన మీరు ఇప్పుడు మీ మనస్సును వినే కాలం ఇది. కొంతమందికి పాత స్నేహాలు, పాత జ్ఞాపకాలు గుర్తువస్తాయి. మీరు ఎవరికోసం ఎంత చేశారో గుర్తువస్తుంది. కొంచెం బాధ కూడా అనిపించవచ్చు. కాని ఇదే సమయంలో మీరు బలంగా మారతారు. బయటవాళ్లమీద ఆధారపడకుండా మీమీదే నమ్మకం పెరుగుతుంది. ఈ 4 రోజుల్లో మౌనం పాటించడం, ఎక్కువగా ఆలోచించకుండా జపం చేయడం మంచిది. అంతరంగ శాంతి ధీరగా వస్తుంది. ఈ సమయంలో సింహరాశివారికి దైవంపై విశ్వాసం పెరుగుతుంది. ముందుగా చెయ్యని పూజలు చెయ్యాలని అనిపిస్తుంది. దేవాలయానికి వెళ్లాలని, దీపం పెట్టాలని, మంత్రం జపించాలని అనిపిస్తుంది. కష్టకాలంలోనే మనిషి దేవుణ్ణి ఎక్కువగా గుర్తుచేసుకుంటాడు. ఈ 4 రోజులు కూడా అదేవిధంగా ఉంటాయి. సమస్యల వల్ల మనసు దిగులుగా ఉన్నా అదే మనస్సు దేవుడి దగ్గరకు తీసుకెళ్తుంది. కొంతమందికి అకస్మాత్తుగా ఒక మంచి సూచన వస్తుంది. ఎవరో చెప్పిన మాట మీకు ధైర్యమిస్తుంది. ఒక మంత్రం, ఒక పూజ, ఒక చిన్న ఆచారం మీకు మనశ్శాంతి ఇస్తుంది. భక్తి పెరిగినప్పుడు భయం తగ్గుతుంది. సమస్యలు పూర్తిగా పోకపోయినా మనసులో ధైర్యం పెరుగుతుంది. అదే నిజమైన దైవానుగ్రహం. ఈ 4 రోజుల్లో ప్రత్యేకంగా శివుడు, దుర్గాదేవి, లక్ష్మీదేవి పూజ చేయడం మంచిది. జపం చేస్తే మనస్సు స్థిరంగా ఉంటుంది. మనస్సు స్థిరంగా ఉంటే నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి. ఈ కాలంలో చేసిన ప్రార్థన ఫలితం ఆలస్యమైనా తప్పకుండా వస్తుంది. ఈ 4 రోజులు పూర్తిగా కష్టకాలం కాదు. మధ్యమధ్యలో చిన్న ఆనందాలు కూడా వస్తాయి. మీరు అనుకోని సమయంలో ఒక మంచి వార్త వింటారు. ఎప్పట్నుంచో మాట్లాడని వ్యక్తి మళ్లీ మాట్లాడవచ్చు. కొంతమందికి చిన్న లాభం వస్తుంది. పెద్దది కాకపోయినా ఆ సమయంలో చాలా ఉపయోగపడుతుంది. ఒక పని ఆగిపోయిందనుకున్నప్పుడు మళ్లీ మొదలవుతుంది. మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపించిన సమయంలో ఎవరో ఒకరు మీకు ధైర్యం చెప్పే అవకాశం ఉంది. ఆ మాట మీకు చాలా బలమిస్తుంది. కొన్ని సంఘటనలు అద్భుతంగా అనిపిస్తాయి. మీరు అనుకోకుండా జరిగిన పని తరువాత మీకు లాభమిస్తుంది. ఈ కాలంలో మీరు గుర్తించాల్సింది, కష్టం ఉన్నప్పటికీ దైవం మీతోనే ఉంది. పూర్తిగా వదిలిపెట్టే పరిస్థితి రాదు. ఎప్పుడో ఒకచోట సహాయం కనిపిస్తుంది. చిన్న చిన్న సంతోషాలు మీ మనస్సును నిలబడతాయి. ఆ సంతోషాలు ముందుకు వెళ్లడానికి శక్తి ఇస్తాయి. ఈ 4 రోజులు ముగిసే సమయానికి మీలో ఒక నమ్మకం వస్తుంది. ఇంకా మంచి కాలం ముందు ఉంది. ఈ 4 రోజుల్లో సింహరాశివారికి పూర్తిగా ఒంటరిగా ఉన్నట్టు అనిపించిన సమయంలోనే అనుకోని సహాయం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఊహించని వ్యక్తి ద్వారా ఒక పని సులభంగా పూర్తవుతుంది. చాలా రోజులుగా ఆగిపోయిన విషయం ఒక్కసారిగా కదలడం మొదలవుతుంది. మీరు సహాయం అడగకపోయినా ఎవరో ఒకరు మీ పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇది సాధారణ సహాయం కాదు, మీరు నిజంగా అవసరమైన సమయంలో వచ్చే సహాయం. ఈ కాలంలో గురుదృష్టి ఉన్నందువల్ల చివరి నిమిషంలో సమస్యకు మార్గం కనిపిస్తుంది.
కొంతమందికి పాత పరిచయం మళ్లీ ఉపయోగపడుతుంది. గతంలో చేసిన మంచి పని ఇప్పుడు మీకు ఫలితమిస్తుంది. మీరు చేసిన సహాయం మళ్లీ మీ దగ్గరకు తిరిగి వచ్చే కాలం ఇది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా గమనించాల్సింది, మీరు పూర్తిగా నిరాశపడకండి. చివరి వరకు ప్రయత్నం కొనసాగిస్తే మార్గం వస్తుంది. దైవానుగ్రహం చాలాసార్లు చివరి క్షణంలోనే కనిపిస్తుంది. కొంతమందికి పెద్ద సహాయం కాకపోయినా చిన్న సహాయం కూడా ఆ సమయంలో చాలా ఉపయోగపడుతుంది. ఆ సహాయం వల్ల మీరు ముందుకు వెళ్లే ధైర్యం పొందుతారు. ఈ కాలం మీకు ఒక విషయం నేర్పుతుంది. మనిషి కాదు, దైవం సమయం చూసి సహాయం చేస్తుంది. ఈ 4 రోజులు సింహరాశివారికి సహనం పరీక్షలా ఉంటుంది. మీరు ఎంతవరకు తట్టుకోగలరు, ఎంతవరకు మౌనం పాటించగలరు, ఎంతవరకు ఆలోచించి నిర్ణయం తీసుకోగలరు అన్నది ఈ కాలం పరీక్షిస్తుంది. చిన్న విషయానికి కూడా కోపం రావచ్చు. ఎదుటివారు అర్థం చేసుకోకపోవడం వల్ల మనసులో అసహనం పెరుగుతుంది. కానీ ఈ సమయంలో కోపంతో స్పందిస్తే సమస్య పెరుగుతుంది. శని ప్రభావం ఉన్నప్పుడు కష్టాలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ అదే శని మనిషిని బలంగా తయారుచేస్తాడు. మీరు ఈ కాలంలో పడే కష్టం మీలో సహనాన్ని పెంచుతుంది. తరువాత వచ్చే మంచి కాలాన్ని నిలబెట్టుకోవడానికి ఈ సహనం అవసరం. కొంతమందికి ఈ 4 రోజుల్లో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వెంటనే నిర్ణయం తీసుకోవాలని అనిపించినా కొంతసేపు ఆగి ఆలోచిస్తే మంచిది. తొందరపడి తీసుకున్న నిర్ణయం తరువాత ఇబ్బంది ఇవ్వవచ్చు. ఈ కాలంలో మీకు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ప్రతి విషయం మన చేతిలో ఉండదు. కొన్నిసార్లు సమయం కోసం వేచి ఉండాలి. సహనం ఉన్నవారికి ఈ కాలం తరువాత మంచి మార్పు తప్పకుండా వస్తుంది. ఈ 4 రోజుల్లో మొదటి 2 రోజులు కాస్త భారంగా అనిపించినా తరువాత నెమ్మదిగా పరిస్థితి మారడం ప్రారంభమవుతుంది. ముందుగా ఆగిపోయిన పని మళ్లీ మొదలవుతుంది. మాట్లాడని వ్యక్తి మళ్లీ మాట్లాడవచ్చు. మీరనుకున్నది వెంటనే జరగకపోయినా పూర్తిగా ఆగిపోదు. కొంచెం ఆలస్యంగా అయినా ముందుకు కదులుతుంది. ఈ కాలంలో ముఖ్యంగా 3వ రోజు నుండి మార్పు కనిపించడం మొదలవుతుంది. మీ మనసులో కూడా మార్పు వస్తుంది. ముందు భయం ఎక్కువగా ఉంటే ఇప్పుడు ధైర్యం పెరుగుతుంది. సమస్య అలాగే ఉన్నా దాన్ని ఎదుర్కొనే బలం పెరుగుతుంది. కొంతమందికి ఒక మంచి వార్త వస్తుంది. అది పెద్దది కాకపోయినా మీకు నమ్మకమిస్తుంది. ఇప్పటివరకు ప్రతికూలంగా కనిపించిన విషయం తర్వాత మీకు అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి. ఈ కాలం మీకు ఒక విషయం చూపిస్తుంది. ఆలస్యమంటే నష్టం కాదు. కొన్నిసార్లు ఆలస్యం వల్లే మంచి జరుగుతుంది. మీరు ఈ 4 రోజులు ఓపికగా గడిపితే తరువాతి రోజులు సులభంగా ఉంటాయి. ఈ సమయంలో మీకు మీరు ఒంటరిగా లేరని అనిపించే సంఘటన జరుగుతుంది. కుటుంబంలో, స్నేహితుల్లో లేదా పెద్దవారిలో ఎవరో ఒకరు మీకు ధైర్యం చెప్పే అవకాశం ఉంది. ఆ మాట మీకు చాలా బలమిస్తుంది. ఇప్పటివరకు మీరు అన్నీ మీరే భరిస్తున్నట్లు అనిపించి ఉండొచ్చు. కానీ ఈ 4 రోజుల్లో మీకు ఒక సహాయం, ఒక సలహా లేదా ఒక మద్దతు లభిస్తుంది. కొంతమందికి ఇంటి పెద్దవారి ఆశీర్వాదం వల్ల పని సులభంగా పూర్తవుతుంది. కొంతమందికి గురువు, పెద్దవారు లేదా అనుభవం ఉన్న వ్యక్తి చెప్పిన మాట దారి చూపుతుంది. ఈ కాలంలో ముఖ్యంగా మనసు బలంగా ఉండాలి. బయట పరిస్థితి వెంటనే మారకపోయినా మీలో ధైర్యం పెరిగితే సమస్య చిన్నగా అనిపిస్తుంది. కొంతమందికి దేవాలయానికి వెళ్లిన తర్వాత మనసు తేలికగా అనిపిస్తుంది. ప్రార్థన చేసిన తర్వాత సమస్యకు మార్గం కనిపిస్తుంది. ఈ కాలం మీకు ఒక విషయం తెలియజేస్తుంది. మనిషి ప్రయత్నం చేస్తాడు, కానీ దైవం సమయం చూసి ఆశ్రయమిస్తుంది. ఈ 4 రోజులు పూర్తిగా కష్టకాలం కాదు. ఇది మార్పు ప్రారంభం. ఇప్పటివరకు ఎదురైన ఇబ్బందులు మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్లడానికి వచ్చినవి. మీరు అనుకున్నది ఆలస్యంగా జరిగినా అది స్థిరంగా ఉండేలా జరుగుతుంది. త్వరగా వచ్చిన లాభం త్వరగా పోతుంది. ఆలస్యంగా వచ్చిన లాభం నిలబడుతుంది. ఈ కాలం తర్వాత మీ జీవితంలో 3 మార్పులు కనిపించే సూచనలు ఉన్నాయి. మొదట, మానసికంగా బలం పెరుగుతుంది. రెండవది, సంబంధాలలో స్పష్టత వస్తుంది. మూడవది, ఆర్థికంగా నెమ్మదిగా అభివృద్ధి మొదలవుతుంది. కొంతమందికి కొత్త అవకాశం వస్తుంది. అది చిన్నదిగా కనిపించినా తర్వాత పెద్దదవుతుంది. కొంతమందికి పాత సమస్య పూర్తిగా ముగుస్తుంది. కొంతమందికి కొత్త దారి కనిపిస్తుంది. మీరు ఈ కాలంలో పడిన కష్టం వృధా కాదు. ఇది బంగారు కాలానికి ముందు వచ్చే పరీక్ష. సింహరాశివారికి ఈ 4 రోజులు చెప్పే సందేశం: భయం వద్దు, తొందర వద్దు, వదిలేయొద్దు. ఓపికగా ముందుకు వెళ్ళండి. ముందున్న కాలంలో గౌరవం, స్థిరత్వం, సంతోషం, ధైర్యం పెరుగుతాయి. ఇది ముగింపు కాదు, ఇది కొత్త ప్రారంభం. ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చూస్తున్న ఈ గోవింద ఆస్ట్రో సేవా ఛానల్లో ప్రతి రాశివారికి
నిజమైన గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు చెప్పడానికి మేము ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాం. ఈరోజు చెప్పిన సింహరాశి ఫలితాలు మీకు ఉపయోగపడితే తప్పకుండా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ జ్ఞానం ఇంకెంతో మందికి చేరుతుంది. ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనివారుంటే ఇప్పుడే గోవింద ఆస్ట్రో సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం మా కోసం పెద్ద ప్రోత్సాహం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం కమెంట్లో తప్పకుండా రాయండి. కమెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేస్తే దైవ అనుగ్రహం మీకు ఉంటుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.